వెల్కమ్ టు ఆచార్య ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అకాడమీ. సో లాస్ట్ క్లాస్లో మనం పాలినామియల్ చాప్టర్లో రిలేషన్ బిట్వీన్ కోఎఫిషియెంట్స్ అండ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేసాం అండ్ దాని మీద ఉండే కొన్ని ఎగ్జాంపుల్ సమ్స్ చూసాం. సో ఈరోజు రిమైనింగ్ సమ్స్ కంప్లీట్ చేద్దాం. సో వినండి అన్న జాగ్రత్తగా. సో తర్వాత ఏంటన్నా, సో ఫోర్త్ ఎగ్జాంపుల్ వరకు కంప్లీట్ చేసాను లాస్ట్ క్లాస్లో. సో ఇప్పుడు ఫిఫ్త్ సమ్ ఒకసారి చూద్దాం. ఫిఫ్త్ ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి చూడండి. వెరిఫై ద 3, -1, -1/3 ఆర్ ది జీరోస్ ఆఫ్ క్యూబిక్ పాలినామియల్ p of x equal to p of x ఎంత ఇచ్చానన్నా, p of x equal to 3x cube minus 5x square minus 11x minus 3 నాన్న. -3 ఆర్ ద వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ అంటున్నాడు. అంటే క్యూబిక్ పాలినామియల్లో ఆల్రెడీ మనం రిలేషన్ బిట్వీన్ జీరోస్కి కోఎఫిషియెంట్స్కి మధ్య ఉండే రిలేషన్ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఆ ఫార్ములాస్ కానీ గుర్తుంటే ఆడు ఏం చెప్తున్నాడు, ఇందులో జీరోస్ కూడా ఇచ్చాడు, ఆ పాలినామియల్ కూడా జీరోస్ కూడా ఇచ్చాడు. ఈ జీరోస్ అనేవి పాలినామియల్ కరెక్టేనా కాదా అని అడుగుతున్నాడు. అంటే మనం ఏం చేయాలి, ఈ రిలేషన్ కానీ కరెక్ట్ అని ప్రూవ్ చేసామనుకో, వెరిఫై చేసామనుకో, సో ఆ జీరోస్ అనేవి ఆ పాలినామియల్కి చెంది ఉంటాయి అనమాట. చూద్దాం ఒకసారి, ముందు ఫార్ములాస్ రాద్దాం ఒకసారి చూడండి అన్న. ముందు జీరోస్ ఏమి ఇచ్చానన్న, 3, అంటే ఆల్ఫా ఈక్వల్ టు 3 అండ్ బీటా ఈక్వల్ టు -1 అండ్ గామా ఈక్వల్ టు -1/3 నాన్న. -1/3 నాన్న. సో దీనికి ఫార్ములా మనం రిలేషన్ తెలిసినాడు మనకి, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు క్యూబిక్ పాలినామియల్లో ఏంటన్నా -b/a అండ్ ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ బీటా ఇంటూ గామా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా ఈక్వల్ టు ఏంటన్నా c/a నాన్న. అలాగే ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఈక్వల్ టు ఏంటన్నా -b/a నాన్న. సో మనకి ఇచ్చిన రిలేషన్ని ఇది కానీ ప్రూవ్ చేస్తాం అనుకో, అయిపోయింది. సో చూడండి ఒకసారి, ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్లో మామూలుగా ఏంటన్నా ax³ + bx² + cx + d నాన్న. అంటే a ఈక్వల్ టు ఎంతరా 3, మరి b ఈక్వల్ టు ఎంతరా -5, c ఈక్వల్ టు ఎంతరా -11, d ఈక్వల్ టు ఎంతరా -3. ఓకేనా. సో ఈ వాల్యూస్ మనకు పర్ఫెక్ట్గా గుర్తుండాలి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫార్ములాలో వేద్దాం, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే 3 -1 -1/3 ఈక్వల్ టు ఫార్ములా ఏంట్రా -b/a. b ఎంతనా -5 అంటే -5/a. అంటే ఎంతనా 3. ఇక్కడ చూడండి, ఇది +3, ఇది -1. ఇది +3 -1 అంటే ఏమొస్తుందన్న 2 వస్తుంది మనకి. అంటే 2 -1/3 ఈక్వల్ టు -minus ఏంటన్న +5/3 నాన్న. అంటే 2 3 ఎంతనా 6, 6 - 1 ఎంతనా 6 - 1/3 ఈక్వల్ టు 5/3 నాన్న. 6 - 1 అంటే ఎంతనా 5/3 ఈక్వల్ టు 5/3. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు -b/a సాటిస్ఫై అయిపోయింది. తర్వాత మనకి ఏంటన్నా ఆల్ఫా ఇంటూ బీటా, సెకండ్ వచ్చేసరికి ఏంటన్నా, సో ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ బీటా ఇంటూ గామా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా ఈక్వల్ టు c/a నాన్న. ఆల్ఫా ఏంటన్నా 3 ఇంటూ బీటా అంటే -1 అన్న ప్లస్ బీటా -1 ఇంటూ -1/3 నాన్న ప్లస్ -1/3 ఇంటూ 3 నాన్న ఈక్వల్ టు c అన్నాడు. c అంటే ఎంతనా -11/a నాన్న అంటే 3 నాన్న. 3 ఇంటూ -1 ఎంతనా -3 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ఏనన్నా ప్లస్ అంటే 1/3. 1 ఇంటూ 1/3 ఎంతనా 1/3. మైనస్ ఇంటూ ప్లస్ ఏంటన్నా మైనస్. మైనస్ ఇక్కడ వచ్చింది, మైనస్ ఇంటూ ప్లస్ ఏంటన్నా మైనస్. మైనస్ ఈ 3 క్యాన్సిల్ అయిపోయిందిరా. ఏమొచ్చిందిరా మనకి 1 వచ్చింది నాన్న. ఈక్వల్ టు ఏంటన్నా -11/3 నాన్న. నాన్న ఇది -3 నాన్న, ఇది -1, మొత్తం ఎంతనా -4 అంతే కదా. అంటే దీన్ని ఎలా రాస్తాను నేను, 1/3 -4 ఈక్వల్ టు -11/3 అని రాస్తాను.
అంటే అవుతుందా అవ్వదు చూద్దాం, ఈక్వల్ అయితే ఓకే. ఇప్పుడు చూడండి నన్ను ఒకసారి 4/3, 3 4 జర్ ఎంత అన్న 12, అంటే 1 - 12/3 ఈక్వల్ టు -11/3. 1 - 12 అంటే ఎంత అన్న -11, అంటే ఈక్వల్ టు -11/3 ఈక్వల్ టు -11/3. సేమ్ వాల్యూస్ వచ్చాయనన్న, సేమ్ వాల్యూస్ వచ్చాయంటే ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ గామా, బీటా ఇంటూ గామా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా ఈక్వల్ టు C/A అనే దాన్ని కూడా మనకి సాటిస్ఫై చేసింది. నెక్స్ట్ మంది ఏంటన్నా ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా, అంతే కదా. సో ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఏంటన్న ఫార్ములా -D/A. ఆల్ఫా వాల్యూ ఎంతనా 3 ఇంటూ బీటా ఎంతనా -1 ఇంటూ -1/3 గామా ఈక్వల్ టు -D అన్నాడు. D వాల్యూ ఎంతనా -3, అంటే -3/3 అన్న. ఏ వాల్యూ 3 కదా, అందుకని కింద 3 వేసాను. నన్ను ఇక్కడ చూడండి, ఇది మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది నాన్న, ఇక్కడ 1/3 ఉంది నాన్న. ఇది క్యాన్సిల్ అయిపోద్ది. -1 ఇంటూ -1 ఏంటన్నా 1 ఈక్వల్ టు మైనస్ అంటే +3, 3/3 నాన్న 1, అంటే 1 ఈక్వల్ టు 1, అంటే ఇది కూడా ఈక్వల్గానే వచ్చిందనమాట. అంటే మనం ఆ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో కోఫిషియెంట్స్కి అండ్ జీరోస్కి ఉండే రిలేషన్ని మనం సాటిస్ఫై చేస్తాం. అంటే మనం ఏం చెప్పొచ్చు, అదేమన్నాడు వెరిఫై అన్నాడు, మనం వెరిఫై చేసేసాం. ఎస్, ఆ జీరోస్ అనేవి ఆ ఆల్ఫా బీటా గామా అనేవి జీరోస్ ఆఫ్ దట్ పాలినామియల్. క్లియరా? యా, జాగ్రత్త నోట్ చేసుకున్నానా. నెక్స్ట్ ఎక్సైజ్ 2.2 చూద్దాం. సరే చూడండి అమ్మా, నెక్స్ట్ ఎక్సైజ్ 2.2 నాన్న, ఫైండ్ ది జీరోస్ ఆఫ్ పాలినామియల్. ఇచ్చిన పాలినామియల్కి జీరోస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకే, క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరోస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. వెరిఫై దట్ రిలేషన్ బిట్వీన్ కోఎఫిషియెంట్స్ అండ్ జీరోస్. ఆల్రెడీ ఎగ్జాంపుల్ సమ్స్లో కొన్ని చేసాం, అలా చేసేద్దాం. సో జాగ్రత్త చూసుకున్నాను ఒకసారి. సో ఫస్ట్ దాడు ఏమి ఇచ్చాడు రా, ఫస్ట్ చూడండి ఒకసారి, x² - 2x -8 ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ -8 రావాలి, మల్టిప్లై చేస్తే -8 రావాలి, డిఫరెన్స్ చేస్తే ఎంత రావాలన్నా, సో -2 రావాలి. అంటే నేను -8ని ఎలా రాస్తానంటే -4 ఇంటూ 2 అని రాస్తాను రా. -4 ఇంటూ 2 ఎంతనన్నా -8, -4 + 2 ఎంతనన్నా, -4 + 2 అంటే -2 వస్తుంది. వచ్చింది కదా, కండిషన్ సాటిస్ఫై చేసింది. వేద్దాం. సో x² - 4x + 2x -8 ఈక్వల్ టు 0 నాన్న. ఈ రెండింటిలో నుంచి x కామన్ తీసానంటే x - 4 వస్తుంది నాన్న. ఇక్కడ +2 కామన్ తీస్తే x - 4 ఈక్వల్ టు 0 నాన్న. ఇక్కడ x - 4 ఉంది, x - 4 ఉంది. x - 4ని కామన్ తీస్తే x - 4 అండ్ x + 2 నాన్న ఈక్వల్ టు 0 నాన్న. అంటే x ఈక్వల్ టు 4, x ఈక్వల్ టు -2. అంటే ఆల్ఫా వచ్చేసరికి 4, బీటా వచ్చేసరికి -2 నాన్న. మనకి ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b/a, అంతే కదా, -b/a. ఆల్ఫా ఎంతనన్నా 4 -2 ఈక్వల్ టు -b, -b అంటే ఎంతనన్నా 2, -2 అంటే 2, అంతే కదా, +2/a. ఎంతనన్నా 1, సరిపోయిందా. సో 4 - 2 అంటే ఎంతనన్నా 2 ఈక్వల్ టు 2, సరిపోయింది ఫస్ట్ది. నెక్స్ట్ ఏమన్నాడు రా, ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు C/A అన్నాడు అన్న. ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఏంటన్నా, సో 4 ఇంటూ -2 ఈక్వల్ టు -8/a. 4 2 0 ఎంతనా, ఏ అంటే ఎంతనా 1, 4 2 0 ఎంతనా -8 ఈక్వల్ టు -8. రెండోది కూడా సాటిస్ఫై అయిపోయింది. సరిపోయిందా. సో నెక్స్ట్ చూద్దాం ఒకసారి, 4s² - 4s + 1 అన్న. సెకండ్ పాయింట్ వచ్చే చూడండి ఒకసారి, సెకండ్ సమ్ వచ్చేసరికి 4s² - 4s + 1 అన్న. నాకు చూడండి 4 ఇంటూ 1 అన్న. 4 ఇంటూ 1 అంటే 4, అంటే మల్టిప్లై చేస్తే మనకి ఎంత రావాలి, +4 రావాలి. ఆ రెండింటిని కానీ ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ చేస్తే -4 రావాలి. నేను ఏం చేస్తానంటే 4ని -2 ఇంటూ -2 అని రాస్తాను రా. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2 0 4 +4 వచ్చేసింది మల్టిప్లై చేస్తే. -2 + -2 ఎంతనా -4 ఇచ్చి పడేద్దాం, ఓకేనా. సో 4s²
-2s ప్లస్ 1 అన్న. ఇక్కడ 2s ఉంది అన్న, ఇక్కడ 2s ఉంది. 2s కామన్ తీయండి రా. 2s కామన్ తీస్తే ఇక్కడ ఎంత ఉంటుందిరా? 2 ఉంటుంది, s ఉంటుంది, -1 అన్న. ఇక్కడ -1 కానీ కామన్ తీసావు అనుకోనన్న, 2s - 1 అన్న ఈక్వల్ టు 0 అన్న. అంటే 2s - 1 ఒకటి, ఇంకోటి ఏంటన్నా 2s - 1 ఒకటి అన్న. అంటే s ఈక్వల్ టు ఏమవుతుందిరా? -1 అంటే +1/2 అన్న, అంటే 1/2 అన్న. అంటే ఆల్ఫా ఈక్వల్ టు 1/2 అండ్ బీటా ఈక్వల్ టు 1/2 అన్న. ఆల్ఫా ప్లస్ బీటా ఎంతనన్నా? ఆల్ఫా ప్లస్ బీటా. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b/a. ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏంటన్నా? 1/2 + 1/2 ఈక్వల్ టు -b అన్నాడు. -b అంటే 4కి ఆల్రెడీ మైనస్ ఉంది. -4 ఎంతనన్నా? 4/a. ఏ అంటే ఎంతనన్నా? 4. హాఫ్ ప్లస్ హాఫ్ ఎంతనన్నా? 1 అంతే కదా. సో 1 అంటే 1 ఈక్వల్ టు 1 అంటే ఒక కండిషన్ సాటిస్ఫై అయిపోయింది. ఇంకోటి ఏంటన్నా? ఆల్ఫా ఇంటూ బీటా. ఇక్కడ చేద్దామా? ఇక్కడ చేద్దాం. ఆల్ఫా ఇంటూ బీటా. ఆల్ఫా ఇంటూ బీటా ఏం రావాలన్నా మనకి? c/a రావాలి. ఆల్ఫా ఇంటూ బీటా c/a రావాలంటే c ఎంతనన్నా? 1, ఏ ఎంతనన్నా? 4. 1/4 వచ్చింది. అంటే ఇక్కడ ఆల్ఫా ఎంతనన్నా? 1/2 ఇంటూ 1/2 ఈక్వల్ టు 1/4. సరిపోయింది కదా. సో 1 1 0 1 2 2 0 ఎంతనన్నా? 4. 1/4 1/4 1/4 ఈక్వల్ టు 1/4. సో రిలేషన్ మనం ఫైండ్ అవుట్ చేసాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఒకసారి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి 6x² - 7x - 3 ఈక్వల్ టు 0 అన్న. మల్టిప్లై చేస్తే ఏం రావాలరా? 6 3 0 6 ఇంటూ -3 0 -18 రావాలన్న. ఆ రెండింటిగా ప్లస్ కానీ మైనస్ చేస్తే ఎంత రావాలరా? -7 రావాలి. అంటే 9 × 2 అని రాస్తాను అన్న. 9 2 0 ఎంతనన్నా? +18 అయిపోద్ది. అంటే -9 × 2 అని రాస్తాను అన్న. -9 × 2 అంటే -18 సరిపోయింది. -9 + 2 అంటే -7 వచ్చింది కదా. ఇచ్చి పడేద్దాం. సో 6x² - 2x సారీ మైనస్ కాదు +2x - 9x - 3 ఈక్వల్ టు 0 అన్న. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, x ఉంది. 2x కామన్ తీద్దాం రా. 2x కామన్ తీస్తే ఇక్కడ ఎంత ఉంటుంది? 3 ఉంటుంది అన్న. 3x + 1 అన్న సరిపోయింది. ఇక్కడ ఏం చేద్దాం అన్న? -3 కామన్ తీద్దాం రా. -3 కామన్ తీస్తే 3x + 1 అన్న ఈక్వల్ టు 0. 3x + 1 కామన్ తీస్తే 3x + 1 అండ్ 2x - 3 అన్న. 3x + 1 అంటే 3x + 1 ఈక్వల్ టు 0. 3x ఈక్వల్ టు -1, x ఈక్వల్ టు -1/3 రా. అంటే ఆల్ఫా ఈక్వల్ టు అని. అలాగే సో 2x - 3 ఈక్వల్ టు 0, 2x ఈక్వల్ టు 3, x ఈజ్ ఈక్వల్ టు 3/2 రా. అంటే బీటా ఈక్వల్ టు 3/2 రా. నాన్న ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఏంట్రా ఫార్ములా? -b/a రా. ఆల్ఫా ఎంతనన్నా? -1/3. బీటా ఎంతనన్నా? 3/2 నాన్న ఈక్వల్ టు -b/a అన్నాడు రా. -b/a అంటే 7కి ఆల్రెడీ మైనస్ ఉంది. -1 అంటే +7 బై ఏ అంటే 6 నాన్న. నాన్న ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత నాన్న? 6 వేయండి ఇక్కడ. సో 3ని మనం ఎంత తీసుకున్నాం? 6 తీసుకున్నాం. అంటే 3ని ఎన్నిసార్లు మల్టిప్లై చేసాం? 2 టైమ్స్ మల్టిప్లై చేసాం. డినామినేటర్ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే న్యూమినేటర్ని కూడా 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి కదా. సో 2 × -1 అంటే -2 రా ప్లస్. ఇదేంటండి ఇది 2ని మనం ఎంత తీసుకున్నాం? 6 తీసుకున్నాం. అంటే ఎన్నిసార్లు మల్టిప్లై చేసాం? 3 టైమ్స్ మల్టిప్లై చేసాం. డినామినేటర్ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే మరి న్యూమినేటర్ని కూడా 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి కదా. 3 3 0 9 అన్న ఈక్వల్ టు 7/6 నాన్న. -2 + 9 ఎంత నాన్న? 7/6 నాన్న. 7/6 ఈక్వల్ టు 7/6. అంటే ఆల్ఫా ప్లస్ బీటా అనేది వెరిఫై అయ్యింది. సరిపోయిందా? నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ బీటా చూద్దాం అన్న. ఆల్ఫా ఇంటూ బీటా బీటాకి ఫార్ములా ఏంటన్నా? c/a నాన్న. c/a. ఆల్ఫా ఎంత నాన్న? -1/3 నాన్న ఇంటూ బీటా ఎంత నాన్న? 3/2 నాన్న ఈక్వల్ టు c/a అన్నాడు నాన్న. c అంటే ఎంత నాన్న? -3.
బై ఏ అంటే ఎంత నాన్న 6 నాన్న, అంటే 3 1 జరు 3 2 జర్రా, ఇక్కడ 3 3 క్యాన్సిల్ అయిపోయిందిరా, -1/2 ఈక్వల్ టు -1/2 నాన్న, ఇక్కడ కూడా ఈక్వల్ వచ్చింది, ఆల్ఫా ఇంటూ బీటా కూడా ఈక్వల్గా వచ్చింది నాన్న. ఓకేనా? యా, జాగ్రత్త నోట్ చేసుకోండి నాన్న. నెక్స్ట్ చూద్దాం. చూడన్నా, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏమన్నారా, 4u² + 8u నాన్న. థర్డ్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ నాన్న. సో 4u² + 8u నాన్న. 4u² + 8u అంటే కాన్స్టెంట్ అనేది లేదు, సి అనేది లేదు, సి అనేది 0 ఇక్కడ. ఓకేనా? యా, చూద్దాం ఒకసారి. మనకి ఇక్కడ పాయింట్ ఏంటన్నా, సో ఈ రెండిట్లో 4u² + 8u అంటే రెండిట్లో కామన్ ఏముందిరా, 4u కామన్ ఉంది కదా, 4u కామన్ తీసేద్దాం రా. సో 4u కామన్ తీస్తే ఇక్కడ ఎంత ఉంటుందిరా, u ఉంటుందిరా, u + 2 నాన్న, u + 2 = 0 అంటే 4u = 0 అయితే u ఈక్వల్ ఎంత నాన్న 0, u + 2 = 0 అయితే u ఈక్వల్ ఎంత నాన్న -2 రా. అంటే ఆల్ఫా = 0 అండ్ బీటా = -2 రా. ఇప్పుడు మనకి ఆల్ఫా ప్లస్ బీటా నాన్న, ఆల్ఫా ప్లస్ బీటా = -b/a రా. ఆల్ఫా ప్లస్ బీటా అంటే 0 + -2 = -b/a. -b అంటే ఎంత నాన్న 8 ఉంది ఇక్కడ, 8 అంటే -8 -8/4 నాన్న. ఇక్కడ ఎంత వచ్చిందిరా -2, -2 = 4 1s 4 2s అంటే -2. ఫస్ట్ సాటిస్ఫై అయింది. తర్వాత ఏంటన్నా, ఆల్ఫా ఇంటూ బీటా = c/a నాన్న. ఆల్ఫా ఎంత నాన్న 0, 0 ఇంటూ బీటా ఎంత నాన్న -2 = c ఎంత నాన్న 0, 0/4 నాన్న. ఇది ఎలాగో 0 = 0 అంటే ఆల్ఫా ఇంటూ బీటా కూడా మనకు వచ్చేసింది నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. t² - 15 నాన్న. t² - 15 అంటే చూడండి ఒకసారి, t² - 15 దీన్ని ఎలా రాస్తాను నేను, t² - √15² అని రాస్తాను రా. ఇది a² - b² ఫార్మేట్లో ఉంది కనుక t - √15 ఒకటి అండ్ t + √15 ఒకటి, అంతే కదా. a² - b² ఫార్ములా ఏంటన్నా, a + b × a - b. సో దీన్ని ఆ ఫార్ములాలో స్ప్లిట్ చేశాను. అంటే t ఫస్ట్ t ఎంత వస్తుందా, √15 వస్తుంది, ఇంకోటి t ఎంత -√15. అంటే ఇది ఆల్ఫా, ఇది బీటా. చేద్దాం ఒకసారి. ఆల్ఫా ప్లస్ బీటా = -b/a నాన్న. ఆల్ఫా ఎంత వచ్చిందిరా మనకి 15 వచ్చిందిరా, 15 √15 - √15 రా b/a -b/a నాన్న. నన్ను ఇక్కడ పాయింట్ చూడండి, t² ఉంది బట్ t టర్మ్ లేదు, అంటే b అనేది ఏంటన్నా 0, 0/1 అన్న. -15 + 15 కడిపితే ఇక్కడ కూడా ఏమవుతుంది 0 అవుతుంది, 0 = 0 అంటే ఆల్ఫా ప్లస్ బీటా సాటిస్ఫై అయింది. ఇంకోటి ఏం చూద్దాం, ఆల్ఫా ఇంటూ బీటా చూద్దాం నాన్న. సో ఆల్ఫా ఇంటూ బీటా, ఆల్ఫా ఇంటూ బీటా = c/a నాన్న. ఆల్ఫా ఎంతనన్నా -√15 నాన్న ఇంటూ బీటా ఎంతనన్నా √15 నాన్న =c/a అన్నాడు నాన్న. c అంటే ఎంతనన్నా -15, -15/1 అంతే కదా. సో -15/1 అన్న, -√15 ఇంటూ √15, √15² అంతే కదా. సో -√15² స్క్వేర్ రూట్ కట్ అయిపోద్ది, -√15 -15 సరిపోయిందా. స్క్వేర్ రూట్ కట్ అయిపోయింది, -15 = -15 అంటే ఆల్ఫా ఇంటూ బీటా కండిషన్ కూడా మనకి సాటిస్ఫై అయిపోయింది. సరిపోయిందా. యా, నెక్స్ట్ దానికి చూద్దాం ఒకసారి మనకి. ఓకేనా. సో 6th క్వశ్చన్ వచ్చేసరికి ఏమన్నా, 3x² - x -4 నాన్న. -3 × 4 నాన్న అంటే ఎంత నాన్న -12. -12 మనకి ఎంత రావాలి, -1 రావాలి. -1 రావాలంటే -4 × 3 అడిచ్చినట్టు రాసేద్దాం, మనకేముంది. అంటే 3x² + 3x - 4x - 4 = 0 రా. ఈ రెండిట్లో మనకి ఏమో 3x కామన్ ఉంది నాన్న, 3x కామన్ తీస్తే x + 1 రా. అలాగే ఇక్కడ -4 కామన్ ఉంది, x + 1 గానే x + 1 వస్తున్నాను =0 నాన్న. అంటే 3x - 4 ఒకటి వచ్చింది, ఇంకోటి x + 1 ఒకటి వచ్చింది నాన్న. అంటే 3x - 4 = 0, 3x = 4, x = 4/3 అంటే ఆల్ఫా = 4/3 వచ్చిందిరా. అలాగే x + 1 = 0, x = -1 అంటే బీటా = -1 వచ్చిందిరా.
ఇప్పుడు మనకి ఆల్ఫా ప్లస్ బీటా చూద్దాం నాన్న. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఏంటన్నా -v/a నాన్న. ఆల్ఫా ఎంతనన్నా మనకి 4/3 ప్లస్ బీటా అన్నాడు అంటే -1 అన్న, అంటే ప్లస్ ఆఫ్ మైనస్ అంటే ఏంటన్నా -1 అన్న ఈక్వల్ టు -b/a అన్నాడు అన్న. -b/a అన్న ఇక్కడ -1 మైనస్ ఆఫ్ -1 అంటే +1/3 అంటే 1/3 నాన్న. 1/3 నాన్న. ఇది చూడండి ఒకసారి నాన్న. 3 1 3 అంటే 4 - 3/3 ఈక్వల్ టు 1/3. 4 - 3 అంటే ఎంత 1/3 ఈక్వల్ టు 1/3 అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b/a వచ్చింది నాన్న. వచ్చేస్తుంది ఎందుకంటే రూట్స్ మనమే కదా ఫైండ్ అవుట్ చేసాం. యా నెక్స్ట్ ఏంటన్నా ఆల్ఫా ఇంటూ బీటా. అది వెరిఫై చేయమన్నాడని చేస్తాను తప్పించే ఎందుకు తలనొప్పి. ఆల్ఫా ఇంటూ బీటా. ఆల్ఫా ఇంటూ బీటా ఏంటన్నా c/a నాన్న. ఆల్ఫా ఎంతనన్నా ఆల్ఫా వచ్చేసరికి 4/3 రా ఇంటూ బీటా ఎంతనన్నా -1 అన్న ఈక్వల్ టు c/a అన్నాడు రా. c అంటే ఎంతనన్నా -4/a నాన్న అంటే -4/3 నాన్న. -1 ఇంటూ 4 -4/3 ఈక్వల్ టు -4/3 నాన్న. అంటే అన్ని శాట్స్ అయిపోయాయి. శాట్స్ అవుతాయి, రూట్స్ ఫైండ్ అవుట్ చేసింది మనమే కదా. ఓకేనా? ఎనీవే నోట్ చేసుకున్నానా. సో నెక్స్ట్ సమ్ చూద్దాం. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్ కనుక్కోమంటున్నాడు. ఈచ్ విత్ ద గివెన్ నెంబర్ యాజ్ దట్ సమ్ అండ్ ప్రొడక్ట్ అంటున్నాడు నాన్న. అంటే సమ్ అండ్ ప్రొడక్ట్ రెండు ఇచ్చాడు రా. సమ్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా, ప్రొడక్ట్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా. ఇట్స్ 0 ఆఫ్ రెస్పెక్టివ్లీ అని ఇచ్చాడు. రెస్పెక్టివ్లీ అంటే ఏంటి? ఫస్ట్ ఇది సమ్, సెకండ్ది ప్రొడక్ట్ అని. అంటే ఇలా ఇచ్చినప్పుడు మన క్వాడ్రాటిక్ పాలినామియల్ కనుక్కోమంటున్నాడు. ఇలా ఇచ్చినప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ఇంటూ బీటా ఇచ్చినప్పుడు నేను క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఎలా గుర్తుపెట్టుకోమని చెప్పాను ఆల్రెడీ. మనం రిలేషన్ బిట్వీన్ కోఎఫిషియంట్స్కి అండ్ జీరోస్కి మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు x² - x ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా అనేది మనం చేసాం. అదే పాలినామియల్ వస్తుందిరా అని చెప్పాను కదా. యా సో దాన్ని యూజ్ చేసుకొని చేద్దాం. చూడండి ఒకసారి. ఇక్కడ మీరు ఒకటే ఫార్ములా చూసుకోండి ఒకసారి. ఒకటే ఫార్ములా, ఆ ఫార్ములా ఇక్కడ రాస్తాను చూడండి ఒకసారి. సో x² - x ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా, ఇది మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ అనేది. ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకోవాలి. మనకి ఏమి ఇచ్చాడు? ఆల్ఫా ప్లస్ బీటా ఇచ్చేసాడు అన్న. ఫస్ట్ క్వశ్చన్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత ఇచ్చాడు? 1/4 అని ఇచ్చాడు. ఆల్ఫా ఇంటూ బీటా ఎంత ఇచ్చాడు? -1 అని ఇచ్చాడు. ఈ వాల్యూస్ ఇందులో ప్లేస్ చేసేయండి. x² - x ఇంటూ 1/4 ప్లస్ కాదు -1 ప్లస్ ఆఫ్ -1 ఈక్వల్ టు 0 అన్న. x² - x/4 -1 ఈక్వల్ టు 0. ఈ 4 ఉంది కదా నాన్న. ఈ 4తో ఇవన్నింటిని మల్టిప్లై చేసేయాలి. ఇవన్నింటిని మల్టిప్లై చేసేయాలనుకుంటే చూడండి ఒకసారి. ఈ 4తో ఇక్కడ ఏంటి? ఇక్కడ 1 ఉన్నట్టే, ఇక్కడ 1 ఉన్నట్టే. నేను ఏం చేస్తాను? 4 × x² 4x² - x 4 ఇంటూ -1 అంటే -4/4 ఈక్వల్ టు 0 నాన్న. ఈ /4 ఉంది కదా, ఇటువైపు వెళ్తే ఏమవుతుందా? 0 అవుతుంది. అంటే 4x² - x -4 ఈక్వల్ టు 0 ఇంటూ 4 రా. అంటే 4x² - x -4 ఈక్వల్ టు 0 నాన్న. ఇదేంట్రా మనకి? ఫస్ట్ పాలినామియల్. సరిపోయిందా? యా సెకండ్ పాలినామియల్ చూద్దాం ఒకసారి. సెకండ్ ఏంటాడు? ఆల్ఫా ప్లస్ బీటా ఇచ్చేసాడు రా. సెకండ్ వచ్చేసరికి ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు √2 అని ఇచ్చాడు. ఆల్ఫా ఇంటూ బీటా అనేది ఎంత ఇచ్చాడన్నా? 1/3 అని ఇచ్చాడు రా. మళ్ళీ సేమ్ ఫార్ములాలో x - x ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అంటే √2 ప్లస్ 1/3 ఈక్వల్ టు 0 నాన్న. అంటే x² - √2x ప్లస్ 1/3 ఈక్వల్ టు 0. నన్ను ఇక్కడ 1/3 ఉంది కదా, 3తో ఈ అన్నింటినీ మల్టిప్లై చేద్దాం. హోల్ బై వచ్చేస్తుంది. అంటే 3x² - 3√x ప్లస్ 1/3 ఈక్వల్ టు 0 రా. ఈ 3 అనేది ఇటువైపు వెళ్తే ఏమవుతుందా? 0 ఇంటూ 3 0 అయిపోతుంది. అంటే 3x² - 3√x ప్లస్ 1 ఈక్వల్ టు 0 నాన్న. సెకండ్ పాలినామియల్. ఓకే. అండ్ నెక్స్ట్ ఏమి ఇచ్చాడు రా? థర్డ్ది ఏమి ఇచ్చాడు నాన్న? ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు రా. ఆల్ఫా ఇంటూ బీటా వచ్చేసరికి √5 అని ఇచ్చాడు నాన్న. ఫార్ములా ఏంటన్నా? x² - x ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎంతనా? 0 ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఏంటన్నా? √5 ఈక్వల్ టు 0 నాన్న. అంటే x² + √5 ఈక్వల్ టు 0 నాన్న. పాలినామియల్.
నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దానన్నా. ఫోర్త్ది అక్కడ ఏమన్నాడు? 1,1 అన్నాడు అన్న. 1,1 అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 1, ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు 1 అన్న. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎంతనన్నా 1 ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా అంటే 1 ఈక్వల్ టు 0 అన్న. అంటే ఎక్స్ స్క్వేరు మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0 అన్న. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు రా? -1/4. ఆల్ఫా ఇంటూ బీటా ఎంత ఇచ్చాడు అన్న? 1/4 అని ఇచ్చాడు రా. ఎక్స్ స్క్వేరు మైనస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అంటే -1/4 ప్లస్ 1/4 ఆల్ఫా ఇంటూ బీటా అంటే 1/4 ఈక్వల్ టు 0 నాన్న. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ x/4 ప్లస్ 1/4 నాన్న. నాన్న ఈ రెండు డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి. అదే 4తో దీన్ని మల్టిప్లై చేసాం అనుకో హోల్ బై 4 వేసేవచ్చు ఈక్వల్ టు 0 కదా. సో 4x² ప్లస్ ఎక్స్ ప్లస్ 1/4 ఈక్వల్ టు 0 రా. ఈ 4 ఇటువైపు వెళ్తే ఏమవుతుందన్న? 0 అయిపోద్ది. 4 × 0 0 అయిపోద్ది. సో 4x² ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0 రా. నెక్స్ట్ చూడండి నాన్న ఒకసారి. నెక్స్ట్ది 6th క్వశ్చన్ నాడు ఏమన్నాడు రా? ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 4 అన్నాడు రా. ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు 1 అన్నాడు రా. ఫార్ములాలో వేసేయండి. x² మైనస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అంటే 4 రా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా అంటే 1 రా ఈక్వల్ టు 0 రా. అంటే x² మైనస్ 4x ప్లస్ 1 ఈక్వల్ టు 0 అన్న. అయిపోయిందా? యా. సో ఈ ఎక్సర్సైజ్తో ఈ చాప్టర్ కంప్లీట్ అయింది నాన్న. సో ఇందులో ఉండే టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? చాలా బాగా అర్థం అవ్వాలి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరేమీ మొహమాట పడకండి. సో కింద నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, లేకపోతే ఈ వీడియో ఎండింగ్లో నా కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి. ఓకేనా? మా ఆఫీస్ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి. మీరు వాటికి కాల్ చేసినా సరే మీ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. ఎనీవే ఓకేనా? ఎనీవే సో ఈ చాప్టర్ ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఒక కొత్త చాప్టర్తో మళ్ళీ వద్దాం. ఓకేనా? ఎనీవేనా? ఆల్ ది బెస్ట్.